హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన బేసిక్ స్టిచ్లో ఇది 5th స్టిచ్ అండి. ఇది నిజంగానే చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నానంటే, చాలా స్టిచ్చెస్ దీని నుంచి కొంచెంగా మోడిఫై అయ్యి ఉంటాయి అంతే. బేసిక్ అయితే ఇది వస్తే ఆ స్టిచ్చెస్ అన్నీ కూడా ఈజీగా వస్తాయి. ఎందుకంటే దీన్ని మనం కొంచెం ట్రెండింగ్లో ఉన్న గిఫ్ట్ ఐటమ్స్ చూస్తున్నాం కదా. యానివర్సరీకి వాళ్ళ డేటు పక్కన క్యాలెండర్ డేట్ ప్రిపేర్ చేస్తున్నారు. మధ్యలో ఒక బ్రైడల్ బ్యాక్ సైడ్ హెయిర్ని డిజైన్ చేస్తున్నారు. సో అది కనుక మీరు ఆల్రెడీ చూసుంటే కనుక మీకు ఈ పాటికి ఐడియా వచ్చి ఉంటుంది. ఆ బ్రైడల్కి చేసేటటువంటి మ్యాక్సిమం వర్క్, స్టిచ్చింగ్ వర్క్ అంతా కూడా ఈ స్టిచ్తోనే ఉంటుంది. దీని తర్వాత ఇంకో స్టిచ్ చెప్తాను. ఆ రెండు స్టిచ్చెస్తోనే ఉంటాయి మ్యాక్సిమం 90%. సో ఈ స్టిచ్ అనేది ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు నేను చూసినట్టుగా ముందు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ అగైన్ అక్కడికే వెళ్తూ ఉండడమే. దీన్ని ముద్దకుట్టు అంటాము. ముద్దకుట్టు అంటేనే ఆ పేరులోనే ఉంది కదా, ఇది ముద్దగా ఉంటుంది. అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా వెళ్ళాలి దీన్ని. సో అంటే ఇప్పుడు గ్యాప్ వస్తే ఎలా ఉంటుంది, గ్యాప్ రాకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నెక్స్ట్ డిజైన్లో చూపిస్తాను. అది నేను ఫస్ట్ దీనైతే నేను ఒక లైన్ అయితే స్టిచ్ చేశాను. ఒక 2 లైన్లు గీసి 2 లైన్లకు అటాచ్ చేసుకుంటూ ముద్దకుట్టు అయితే కుట్టాను. ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంతో ఒక ఫ్లవర్ కూడా డిజైన్ చేశాను. అది ఎలా చేశానని ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏ స్టిచ్చెస్ కావాలో కామెంట్ చేయండి. ఈ స్టిచ్ ఎలా ఉంది అని మీ స్టిచ్తో మీకున్న ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ లైన్ కంప్లీట్ చేస్తాము. చేసిన తర్వాత దీని డిజైన్ కూడా ఎలా ఉందని ఒకసారి చూపిస్తాను. బేసిక్ స్టిచ్చెస్లో ప్రతి స్టిచ్ ఇంపార్టెంటే. ఎందుకంటే దేని ప్రయారిటీ దానికి ఉంటుంది. అందులో దీని ప్రయారిటీ నిజానికి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయ్యాక దీంతో ఫ్లవర్ ఎలా కుట్టాను చూడండి. దీంతో ఇలాగా ఫ్లవర్ డిజైన్ చేశాను రెడ్ కలర్తో. మధ్యలో బ్లూ కలర్తో ఆ మధ్యలో ఉన్న ఖాళీ సర్కిల్ని అయితే దాన్ని ఫిల్ చేస్తున్నాను ఇలా అనమాట. చేసిన తర్వాత ఇప్పుడు లీఫ్ పక్కన గ్రీన్ కలర్తో ఒక లీఫ్ కూడా స్టిచ్ చేశాను. లీఫ్ స్టిచ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ గొలుసు కుట్టు నేర్చుకున్నాం కదా. ఆ గొలుసు కుట్టుతో ఎల్లో కలర్ థ్రెడ్తో దాంతో ఉన్న స్టెమ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను అనమాట. దీనికి మనం స్టెమ్ స్టిచ్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఈ చైన్ స్టిచ్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. నేనైతే గొలుసు కుట్టు కుట్టాను. చూడండి, ఇది గొలుసు కుట్టు కంప్లీట్ అయిపోయినంత ఈ లీఫ్ అనేది మీకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే అది ముద్ద కుట్టు అయినప్పటికీ కూడా ముద్దగా కుట్టలేం. చూడండి, అటు ఎంత గ్యాప్ ఇచ్చాను, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ గ్యాప్స్ ఇచ్చి ఆ లీఫ్ అనేది స్టిచ్ చేయడం జరిగింది. లీఫ్ స్టిచ్చింగ్ అనమాట. గ్యాప్స్ చేసాం, అదొక మోడల్. ఇలా ఫ్లవర్కి వచ్చేసరికి ఎక్కడ గ్యాప్ లేకుండా చేసాము. అది ఫ్లవర్ యొక్క మోడల్ అనమాట. ఫైనల్గా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.